చాలా భావోద్వేగంతో చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. 32 మంది బలిదానాలతోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. 2021 ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా అని చెప్పాం అధ్యక్ష. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే, మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం, మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో? ఇది కూడా చేయలేదు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్ తో మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష. ఆల్ పార్టీ మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తామని మాట్లాడాం. మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష. వైసీపీని ముఖ్యమైన బాధ్యత తీసుకొని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని మేము కోరాం. వారు స్పందించలేదు. వారికి బాధ్యత గుర్తు చేసేలాగా జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేకి తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. క్రోనలాజికల్ గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి ఒకే ఆలోచన చేశాం. రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి. జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దశ మార్చేస్తాం. పార్లమెంట్ లో కూడా జనసేన వెళ్ళాలి. పార్లమెంట్ కూడా స్టీల్ ప్లాంట్ కి మన గొంతు వినిపించాలి. ఎన్డీఏ అలయన్స్ తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయలేము. రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాం తప్ప దేని గురించి మాట్లాడతాం. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులు కూర్చున్నప్పుడు ఇదే నివేదిక, ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేసిన అధ్యక్షుడు. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ దిస్. साथियों, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है.